జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 11వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు మధ్యాహ్నం 12 గంటల తరువాత నుండి మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యవహారికంగా, వినోదాల అంశాలు, కీలకమైన చర్చలు, మీటింగ్లు, కొత్త రకం మార్పులు, కొనుగోళ్లు, అమ్మకాలు, పెట్టుబడులు పెట్టడం, పెద్దలతోటి సంప్రదింపులు జరపడం, శుభకార్యాల గురించి చర్చలు జరపడం, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఇలా అన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అయితే 12 గంటల లోపు ఉన్న సమయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ టైంలో ముఖ్యమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇటు ఆర్థిక పరంగా అటు వ్యవహారికంగా 2 విధాలుగా కూడా జాగ్రత్తలు అనేవి చాలా అవసరమవుతాయి. ఈరోజు కుంభరాశి వారికి సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు అందివస్తాయి. మానసికంగా తృప్తి మరియు ప్రశాంతత లభిస్తాయి. వేలకు చక్కటి నిద్రాహారాలు అందివస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వలన లాభం ఉంటుంది. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కుంభరాశి వారికి కాలం చాలా బాగుంది. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:42 నుండి 10:20 వరకు. అదేవిధంగా సాయంత్రం 4:50 నుండి 5:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లిచూపులకు, వివాహాలకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ బుధవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే ఆవుకు ఆకుకూరలు కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన మార్గశిరమాస శుక్లపక్ష శుద్ధమోక్ష ఏకాదశి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీ నారాయణలను పూజించి ఆరాధిస్తారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. మీకు మాత్రమే కాకుండా మీ పితృదేవతలకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. ఈ బుధవారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. సంతాన యోగం కోసం అలాగే అబార్షన్లు కాకుండా ఉండడానికి ఈరోజు సాయంత్రం దంపతులు కలిసి సంతాన గోపాల స్తోత్రాన్ని పారాయణం చేయండి. అప్పుగా డబ్బు ఇచ్చి వెనక్కి తీసుకోలేకపోతున్నారా? అలాగైతే ఈ చిన్న పరిహారాన్ని పాటించి మీ డబ్బులను తిరిగి పొందండి. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి సమయాన్ని చూసుకొని 11 గోమతి చక్రాలను చేతిలో పెట్టుకొని నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా చూడు దేవుడా అని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక గొయ్యి తీసి ఈ 11 గోమతి చక్రాలను పూడ్చిపెట్టండి. అయితే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గరే పాతిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక మంచి రావి చెట్టు ఎక్కడ ఉన్నా సరే పూడ్చిపెట్టవచ్చు. కాకపోతే కొంచెం లోతుగా ఉండే విధంగా చూసుకోండి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.